ఇక నిన్న టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు. ఇప్పటి వరకు టీవీకేకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంల లేఖలను అందజేశారు. ఈ క్రమంలోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది. మే 9వ తేదీన ఉదయం 11 గంటలకు జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముహూర్తం కూడా ఖరారైంది. అయితే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల సంఖ్య 116గా ఉందని లోక్ భవన్ తెలిపింది. మరోవైపు తాము టీవీకేకు మద్దతు ఇవ్వటం లేదని ఐయుఎంఎల్ ప్రకటించింది. ఇక టీవీకేకు వీసీకే మద్దతుకు సంబంధించి అధికారిక లేఖ అందాల్సి ఉందని తెలుస్తోంది. ఇక విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించడంపై తమ వైఖరిని శనివారం రోజున అధికారికంగా తెలియజేస్తామని వీసీకే ప్రకటించింది. ఈ క్రమంలోనే విజయ్ శుక్రవారం రోజున గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకు లోక్ భవన్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని లేఖలు సమర్పించాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే డీఎంకే, ఏఐడీఎంకేలు అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. మ్యాజిక్ ఫిగర్ లేకుండా మెజారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరంటారా? రాజ్యాంగం లేదా సుప్రీంకోర్టు తీర్పులు లేదా సాంప్రదాయాలు వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. హంగు ఏర్పడినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో గతంలో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు చెప్పింది. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపుల్ని ప్రోత్సహించి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఉన్నటువంటి దాన్ని గోవాలో మనం చూసాం. గోవాలో ఉన్నటువంటి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని నిట్ట నిలువున చీల్చి లేకపోతే మొత్తంగా కొనుగోలు చేసి బీజేపీ తమ సంకీర్ణ కూటమికి మద్దతు ఇస్తుందని చెప్పేసి అక్కడ వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ అనుమతించాడు. ఆ అనుమతించినటువంటి చర్యను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. నిజమే కదా, వాళ్ళు చీలొచ్చారు, ఎట్లా చీలొచ్చారు ఏమిటనేటువంటిది కోర్టుకు అనవసరం. వాళ్ళేమి డిఫెక్షనా లేకపోతే ఇంకోట ప్రజల తీర్పును వమ్ము చేశారా అనేటువంటిది కోర్టులు పట్టించుకోవు. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. అందుకని అది నువ్వు సరైనదే, ఇది నువ్వు సరైనదే అనే విధంగా వివిధ సందర్భాల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కొన్ని సందర్భాల్లోనేమో సాంప్రదాయాలు, మంచి సాంప్రదాయాల గురించి చెప్తారు కొంతమంది. మరి అటువంటి మంచి సాంప్రదాయాలు లేదా చెడు సాంప్రదాయాల గురించి చెప్తారు. మరి చెడు సాంప్రదాయాన్ని అనుసరించాలా, మంచి సాంప్రదాయాన్ని అనుసరించాలా, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పులను అనుసరించాలా? ఇవన్నీ కూడా గవర్నర్లకి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ని ఉదంతాల తరువాత ఒక నిర్దిష్టంగా చట్ట సవరణ కానీ లేకపోతే గవర్నర్ల విధి లేకపోతే ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి ఇలా ఉండాలి అనేటువంటిది ఆ విధమైనటువంటి సంస్కరణ లేకపోతే నిబంధనల మార్పు అనేటువంటిది మన దేశంలో జరగలేదు. ఎందుకు జరగలేదంటే అది కాంగ్రెస్ అయినా లేదా బీజేపీ అయినా కానీ తమకు అనుకూలంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిణామాలను మార్చుకోవచ్చు అనేటువంటి ఒక దుష్టాలోచన తప్ప ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజాస్వామిక వ్యవస్థలని పటిష్టపరచాలనేటువంటి చిత్తశుద్ధి ఆ పార్టీలకు లేని కారణంగానే ఆ తీర్పులన్నీ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కానీ అలాంటి పటిష్టమైనటువంటి సంస్కరణలు చేపట్టలేదు. అది ఇప్పుడు తమిళనాడులో మరొక సరికొత్త రూపంలో ముందుకొచ్చింది. ఇప్పటి వరకు జరిగినటువంటి దాని ప్రకారం మరి మంచి సాంప్రదాయం లేదా సుప్రీంకోర్టు తీర్పులు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే మరి గవర్నరు ఎవరు అడగకుండానే సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేస్తారా మీరు అని అడగాల్సింది, అడగలేదు. సరే, విజయ్ నాకు కాంగ్రెస్ 5 సభ్యుల మద్దతు ఉందంటే 5 మరితో సరిపోదు కదా, మిగిలినటువంటి వాళ్ళు ఏమిటనేటువంటి గవర్నర్ పెట్టినటువంటి మెలిక అది అయిపోయింది. ఆ దశ అయిపోయింది. దానికి వచ్చేసరికి ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు? ఇవాళ సాయంత్రంలోగా ప్రభుత్వం కనుక ఏర్పడకపోయేట్లయితే అసెంబ్లీ రద్దయి ఉంది. రేపటి నుంచి
రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరొక మార్గం లేదు ఉన్నటువంటి చట్టం ప్రకారం. మరి రాష్ట్రపతి పాలన విధిస్తారా? గవర్నర్ ఆ విధమైనటువంటి సిఫార్సు ఏ ప్రాతిపదికన చేస్తారు? ఇట్లాంటి అనేకమైనటువంటి నైతిక పరమైనటువంటి అంశాలు లేదా చట్టపరమైనటువంటి అంశాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆల్రెడీ టీవీకే విజయ్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పత్రాలు కావచ్చు లేదా ఆ పార్టీ కార్యకర్త కావచ్చు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. మరి దాని మీద ఏమన్నా ఇవాళ సుప్రీంకోర్టు అత్యవసరమైనటువంటి అవసరంగా భావించి ఏమన్నా డిస్పోజ్ చేస్తుందా లేకపోతే ఏం చెప్తుంది అనేటువంటిది మనకు తెలియదు. అందుకని ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితికి ఆ రాష్ట్ర గవర్నర్ కారకుడయ్యారు. ఆ గవర్నర్ ను ఆడిస్తున్నది బీజేపీ. ఎందుకని గతంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లను ఏ విధంగా ఆడించిందో, గవర్నర్లని లోక్ భవన్లని బీజేపీ భవనాలుగా ఎట్లా మార్చిందో, తన రాజకీయ ఎజెండాకు అనుగుణంగా గవర్నర్లు ఎట్లా వ్యవహరించారో కేరళలో చూసాము, పశ్చిమ బెంగాల్లో చూసాము, ఇదే తమిళనాడులో కూడా మనం చూసాం. అందుకని ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని మరి గవర్నర్ ఎట్లా పరిష్కరిస్తాడు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యగా ఉందనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, డిఎంకే అలాగే అన్నా డిఎంకే పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉంది అంటారా? డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ఇప్పుడు ఒక గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే అటువంటిది వస్తుంది. అటువంటి అంశం నిజంగా ఒకవేళ మీడియాలో వస్తున్నట్టు లేకపోతే వివిధ వర్గాలు చెవులు కొరుకుంటున్నట్లు ఇవన్నీ కూడా మనం వింటున్నాయి తప్ప ఇంతవరకు అఫీషియల్ గా మేము ఆ విధమైనటువంటి ఫార్మేషన్ మేము చేస్తాము అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఇంతవరకు అయితే చెప్పలేదు. అందుకని అది జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక అంశం అయ్యేట్లయితే ఇప్పుడున్నటువంటి పార్టీలు అంటే టీవీకి విజయ్కి 117 సీట్లు, 112 ప్లస్ 4 116 సీట్లు, ఒక సీటు ఖాళీగా ఉంది కనుక 116 సీట్లు ఆయనకి మద్దతు ప్రకటించారు బహిరంగంగా. మరి ఆ విధమైనటువంటి మెజారిటీ అవసరమైనటువంటి 118 సీట్లు మరి ఈ రెండు పార్టీలు కలిస్తే ఉంటాయా అనేటువంటిది సమస్య. ఎందుకంటే బీజేపీ మరి వాళ్ళ ఎవరిని బలపరుస్తుందా? డిఎంకేను అన్నా డిఎంకే రెండు కలిస్తే బీజేపీ బలపరుస్తుందా? ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అలా బలపరిచిన ఒకవేళ అటువంటి కూటమి ఏర్పడేట్లయితే మరి వీసీకే లేదా ఐయుఎంఎల్ లేదా డిఎండికే ఇలాంటి చిన్న పార్టీలు అటు ఇటు ఉన్నటువంటి పార్టీలు అవి ఏ విధమైనటువంటి వైఖరినైనా తీసుకోవచ్చు. ఎందుకని పోస్ట్ పోల్ అలయన్స్ లో మీకు అనుకూలంగా మీరు డిఎంకే అన్నా డిఎంకే మీరు రెండు కలిసిపోవాలనుకుంటే మాకు అనుకూలంగా మా నిర్ణయం మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఒక సీటు కూడా కీలకమైనగా మారినటువంటి నేపథ్యంలో ఒక సీటు ఉన్నటువంటి పార్టీ కూడా చక్రం తిప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది తమిళనాడులో. అందుకని అనూహ్యం ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది. ఒకవేళ అన్నా డిఎంకే ఆ విధమైనటువంటి ఒత్తుకు పాల్పడితే మిగిలినటువంటి పార్టీలు దాన్ని అనుసరించాలనేది ఏముంది? ఏమి లేదు. అనుసరిస్తాయా లేదా అనేది ప్రశ్న. అందుకని ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ఇవాళ లోపల గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతి పాలన లేకపోతే సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ని పిలిచి అసెంబ్లీలో బల నిరూపణకి సమయం ఇవ్వటమా ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి లాస్ట్ మినిట్ లో ఇప్పుడు మనం ఉన్నాం. టీవీకేతో కాంగ్రెస్ కలిసింది. మరి ఇకపై ఇండి కూటమికి డిఎంకే గుడ్ బై చెప్పేస్తదంటారా? అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. అది ఇప్పుడు సమస్య కాదు. ఇప్పుడు బీజేపీ కోరుకుంటున్నది అదే. గవర్నర్ ద్వారా బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకం ఈ దాని మీద వచ్చిన తలెత్తినటువంటి కాంగ్రెస్ డిఎంకే మధ్య తలెత్తినటువంటి అభిప్రాయ భేదాలు కావచ్చు లేకపోతే రాజకీయ భేదాలు కావచ్చు, వీటిని ఇంకా గ్యాప్ పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటిది గవర్నర్ ద్వారా బీజేపీ ఆడిస్తున్నటువంటి ఒక నాటకం. కొంతమేరకు అది ఆ విధంగా కాంగ్రెస్ చేసినటువంటి చర్యతోటి కొంతమేరకు బీజేపీ ఆ విషయంలో సక్సెస్ అయింది. అయితే ఆ సక్సెస్ అయినటువంటి బీజేపీకి ఏమైనా రాజకీయ లబ్ధి కలుగుతుందా అనేటువంటిది అది ఆ విధమైనటువంటి అవకాశాలు దాదాపుగా లేవు.
ఒకవేళ ఇండియా కూటమి నుంచి మాకు సపరేట్ సీట్లు కేటాయించాలని చెప్పేసి డిఎంకే కోరినట్టుగా వార్తలు వచ్చాయి. విడిగా కూర్చుంటారు. ఓకే, రేపు మళ్ళా ఈ విడిగా కూర్చున్న దాన్ని అవకాశంగా తీసుకొని రేపు మళ్ళా నరేంద్ర మోడీ గారు గతంలో వీగిపోయినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుని మళ్ళా తీసుకొచ్చారనుకోండి, మరి డిఎంకే సమర్థిస్తుందా? లేదు. పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఇండియా కూటమిలో మమతా బెనర్జీ భాగస్వామిగా ఉన్నప్పటికీ అక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర భాగస్వాములు, వామపక్షాలు లేకపోతే కాంగ్రెస్ తోటి ఆమె ఎన్నికల సర్దుబాట్లు ఏమి చేసుకోలేదు. ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ ఏం చెప్తున్నారు, నేను ఇండియా కూటమిని బలపరచడానికి నేను పనిచేస్తానని చెప్పేసి ఆమె చెప్పారు. అందుకని ఈ విధమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు తమిళనాడులో బీజేపీకి ఒకే ఒక సీట్ ఉంది. ఆ ఒకే ఒక్క సీటు దాంతో ఏమి చేయలేదు కనుక గవర్నర్ రూపంలో ఈ విధమైనటువంటి రాజకీయ గేమ్ అది స్టార్ట్ చేసింది. ఆ చేసినటువంటి గేమ్ ఏమవుతుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూస్తాము. కానీ ఇప్పుడు గవర్నర్ మీద మళ్ళా మరొక పరీక్ష. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేస్తాడు అనేది కూడా ఇవాళ తేలిపోవాలి. తేలకపోయేట్లయితే మళ్ళీ అదొక సంక్షోభానికి దారితీస్తుంది. కోటేశ్వరరావు గారు, గవర్నర్ చుట్టూ ఇన్నిసార్లు తిరగటం వెనుక అసలు ఆంతర్యం ఏమై ఉంటుందని అంటారు? సమీకరణాలు మారతాయని విజయ్ ఒక విధంగా తొందరపడుతున్నారు అనుకోవచ్చా? తొందరపడుతున్నారంటే కొంతమంది అభిప్రాయం అలా ఉంది. నేనైతే అలా అనుకోవట్లేదు. ఎందుకంటే అతనికి రాజకీయ అనుభవం లేదు, మరి అతనికి అటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. ఏం చెప్తున్నారు కొంతమంది, విజయ్ కనుక ఒక్కడే వెళ్ళుండి నాకు 108 సీట్లు లేకపోతే 107 సీట్లతో నేను సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఉన్నాను, మరొకరికి ఎవరికి అవకాశం లేదు కనుక నాకు గవర్నమెంట్ ను ఫామ్ చేసే అవకాశం ఇవ్వండి అని గవర్నర్ అడిగితే గవర్నర్ ఓకే విజయ్ గో హెడ్ అని చెప్పేసి చెప్పేవాడు గవర్నరు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు. అదే నోటితో ఆ మాట చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ మద్దతు కూడా నాకు ఉంది అన్న తర్వాత, అయితే మరి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా గానీ నీకు సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేదు కదా, అందుకని మెజార్టీ తెచ్చుకోవాలని గవర్నరు ఆ విధంగా అడిగారు అని చెప్తున్నారు. ఇక్కడ గవర్నరు తనకు తానుగా ముందు విజయని ఎందుకు ఆహ్వానించలేదు? తనకు కూడా బాధ్యత ఉంది కదా. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి జాబితా ప్రకారం ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఆయన ఏమి చదువురాని నిరక్షరాస్యుడే కాదు గవర్నరు. ఒకవేళ నిరక్షరాస్యుడే అనుకుందాం కాసేపు, మరి ఆయనకి సలహాదారులుగా ఐఏఎస్ సెక్రటరీలు లేకపోతే ఇతర న్యాయ నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళందరూ ఉంటారుగా. మరి వాళ్ళన్నా అడగాలి, నేను నిరక్షరాస్యుడిని ఏం చేయాలని. అడిగాడా? అడగలేదు. అడిగి తాను చేయాల్సిన పని తాను చేయకపోగా ఇప్పుడు ఈ విధమైనటువంటి ఈ రచ్చ ఇంకొక దానికి ఏమిటి, ఇంకా కొంతమంది భావిస్తున్నట్టుగా హార్స్ ట్రేడింగ్ అంటే రాజకీయ కొనుగోళ్లకి గవర్నరే ఇప్పుడు అవకాశం ఇచ్చారు అనేటువంటిది. ఒకవేళ రాష్ట్రపతి పాలన పెట్టారే అనుకోండి, రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత అయినా మళ్ళా హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది కదా. జరగకుండా గవర్నరే నిరోధించలేరుగా బయట జరిగేటువంటి వ్యవహారాలని. అందుకని మొత్తం మీద ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని గవర్నరే సృష్టించారు. అందుకనే దేశవ్యాప్తంగా గవర్నర్ల పాత్ర మీద ఈ గవర్నర్లను నియమించినటువంటి పార్టీలు, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నియమించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళని గవర్నర్లు చేశారు, వాళ్ళు రాజకీయం ఆడారు, వాళ్ళు ఏం తక్కువేం కాదు. ఇప్పుడు బీజేపీ సరికొత్త రాజకీయం, సరికొత్త పద్ధతుల్లో ఆడుతూ ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఈ రాజకీయంతో బీజేపీకి ఏమన్నా రాజకీయ లబ్ధి పొందుతుందా అంటే నేను అనుకోవటం రాజకీయ లబ్ధి పొందకపోగా దానికి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ తమిళనాడులో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో మరింత నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సార్, మరి బీజేపీ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందా? బీజేపీ అడ్డుకోవడానికి దానికి సంఖ్యాబలం లేదు కనుక అది బహిరంగంగా ప్రత్యక్షంగా ఆ విధమైనటువంటి అవకాశం దానికి లేదు. అందుకనే గవర్నర్ అనేటువంటి ఒక పదవిని ఒక సెకండ్ లాగా పెట్టుకొని మనం చూసాం. మహాభారతంలో సెకండ్ పాత్ర ఏంటో మనకి తెలుసు. ఆ విధంగా గవర్నర్ ని ఇప్పుడు సెకండ్ లెక్క పెట్టుకొని అది రాజకీయం ఆడుతూ ఉంది. ఎంతకాలం ఆడతారు అనేటువంటిది సమస్య.
తీవ్ర జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరి Yes. టీవీకేకు అనుకూలంగా తీర్పు వస్తుందంటారా? చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి అనేక తీర్పుల్లో కొన్ని పరస్పర విరుద్ధమైనవి ఉన్నవి, కొన్ని గవర్నర్ చర్యలను సమర్థించినవి ఉన్నవి. మరి ఇప్పుడు వేసినటువంటి దానిలో మరి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది, లేకపోతే ఏ విధమైనటువంటి గైడెన్స్ జారీ చేస్తుంది అనేటువంటిది అది కూడా ఆసక్తి కలిగించేదే. చెప్పలేం. సార్, మరి ప్రజల విషయానికి వస్తే ప్రజలు రాజకీయాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇచ్చినటువంటి తీర్పును బట్టి అదే మనకి కనిపిస్తూ ఉంది. అతనికి 35% ఓట్లు వచ్చాయి. అంటే సింగిల్ బిగ్గెస్ట్. ఓట్ల రీత్యా సింగిల్ బిగ్గెస్టే, సీట్ల రీత్యా సింగిల్ బిగ్గెస్టే. అందుకని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి 35% ఓట్లు తెచ్చుకోవడం అనేది చిన్న విషయం ఏం కాదు. అనేక రాష్ట్రాల్లో గతంలో మనం చూసాం. ఇప్పుడు అలా అనుకున్నట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఓట్ల రీత్యా మరి ఎక్కడ అబ్జల్యూట్ 50% ఓట్లు కూడా ఎక్కడ రాలేదు కదా. నరేంద్ర మోడీ గారికి రెండోసారి కావచ్చు, మొదటిసారి కావచ్చు, బీజేపీకి ఎక్కడ ఆ విధమైనటువంటి అబ్జల్యూట్ 50% అబోవ్ ఓట్లు రాలేదు, ఎప్పుడు రాలేదు. మైనారిటీ ఓట్లతోనే మెజారిటీ సీట్లు తెచ్చుకుంది, దాన్ని పరిపాలన చేస్తుంది. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే. అతనికి ఓట్ల రీత్యా సింగిల్ బిగ్గెస్ట్, సీట్ల రీత్యా సింగిల్ బిగ్గెస్ట్ కనిపిస్తుంది. మనకి అంకెలే చెప్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.